డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఇండోర్ గార్డెనింగ్. ఇండోర్ గార్డెనింగ్ ఇండోర్ గార్డెనింగ్ అంటే ఇంటి లోపల మొక్కలను పెంచే ఒక కళ. ఇండోరింగ్ గార్డెనింగ్ సంపన్న కుటుంబాలలో ఈ ప్రక్రియ అనేది అవసరంగా మారింది. ఇంకనూ భారతదేశంలోని సంపన్న గృహాలలో ఇండోర్ మొక్కలకు సరైన స్థానం కూడా ఉన్నది. గృహాల్లోని గదుల్లో సజీవ మొక్కలను పెంచుకోవడం అనేది పుష్పాలతో పోల్చిన చాలా చౌక మరియు పూలు రోజు కూడా మార్చవలసి ఉంటుంది. గృహంలో పెంచేటువంటి మొక్కల్ని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఎక్కువ కాలం ఆకర్షణీయంగా ఉంటుంది. వీటి ఏర్పాటు కొద్దిగా ఖర్చు అయినప్పటికీ వీటి వలన దీర్ఘకాలం ఆర్థిక పరంగా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. మన గృహాల్లో మొక్కలను పెంచేటప్పుడు గృహ మొక్కలు మనం ఏ విధంగా ఎంపిక చేసుకోవాలంటే, గృహాలలో పెంచేటువంటి మొక్కలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటి రకంలో పుష్పించే మొక్కలైన ఆఫ్రికన్, వైలెట్, జెరానియంలు వాటి వర్ణయుక్త పుష్పాలతో ఆకర్షణీయంగా ఉంటాయి. పుష్పించడం అయిపోయిన తర్వాత గది లోపల వీటి ఉపయోగం ఉండదు. మరొక రకంలో అందమైన పత్రాలు కలిగి కొన్నిసార్లు శిల్పకళలాగా కనిపిస్తూ మనకి శాశ్వతంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే గృహ మొక్కలను తయారు చేసే ముందు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో మొక్క పెరిగిద్ది అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆ మొక్కకు తగిన కాంతి లేదా తేమ అవసరమా, లేదా ఉష్ణోగ్రత అవసరమా, లాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి. దేని కొరకు మనము ఆ మొక్క అవసరమో అని ఆలోచించాలి. పెంపకందారునికి అనుభవం ఉండాలి. చివరిగా గృహ మొక్కలను బాగా పేరున్నటువంటి నర్సరీ నుంచి కొనుగోలు చేయాలి. సాగు చేసేటువంటి విధానము, గృహ మొక్కల్ని మనం కొనుగోలు చేసిన తర్వాత 1 లేదా 2 వారాలు చాలా జాగ్రత్తగా చూడాలి. మొక్కను హరిత గృహం నుండి నేరుగా గదిలోకి తీసుకురావాలి. కాంతి, తేమ తక్కువ ఉండటం వల్ల ఆ మొక్క ఆకులు పసుపు రంగులకు మారటం లేదా రాలిపోవడం కూడా జరగవచ్చు. తర్వాత వచ్చి